హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అవధానుల విజయలక్ష్మి గారు రచించిన అదృష్టం ఎప్పుడు ఆడదానిదే అనే ఓ చిట్టి కథను విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లి పందిరి హడావిడిగా ఉంది. పెళ్లిపీటల మీద వధువు తలొంచుకుని కూర్చుంది. అసలే సోగకళ్ళు కిందకి వాల్చిన రెప్పలతో మరింత విశాలంగా కనబడుతున్నాయి. ఒంటి నిండా నింపిన బంగారు నగలు ఆమె ఒంటి రంగు ముందు వెలవెలపోతున్నాయి. పీటల మేంచి లేచి పెళ్లికొడుకు చెయ్యి పట్టుకుని హోమం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అల్లంటుకొని చిక్కులు పడ్డ నల్లని జుత్తు పిరుదులను దాటి నాట్యం చేసింది. పెళ్లికొడుకుని విడిగా చూసిన వాళ్ళు చామన ఛాయగా ఉన్నాడు అనుకుంటారేమో కాని పెళ్లి కూతురి పక్కన చూసిన వాళ్ళు మాత్రం అబ్బా ఏం రంగురా బాబు అని అనుకోకుండా ఉండలేరు. మగాళ్ల నలుపుదనంలో కూడా ఓ అందం ఉంటుంది. అయితే ఆ అందాన్ని కూడా మింగేశాయి కుడికంట్లో పూర్తిగా వేసిన పువ్వు, నడుస్తున్నప్పుడు ఎత్తెత్తి భారంగా వేసే అడుగులు, నడినెత్తి మీద ఎంతగా దువ్వినా దాగని బట్టతల. పెళ్లి పందిట్లో చాలా మంది ఉన్నారు. అందులో కొందరు 600కు మించిన పట్టు చీరలతో, 6000కు మించిన నగలతో, భారీ శరీరాలతో ఉన్నారు. మరికొందరు 60 రూపాయలకు మించిన చీరలతో, 600కు మించిన నగలతో ఉన్న అందంగా ఉన్నారు. ఆ పైవాళ్లు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, ఈ కింద వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు. అయితే వాళ్ళు వీళ్ళు కాక కొందరు మామూళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి తరపు వాళ్ళు కాదు, పెళ్లి చూడ్డానికి వచ్చిన వాళ్ళు, ప్రేక్షకులు. మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతరాలు అన్నారు మామూలు వాళ్ళలోంచి ఎవరో. అదృష్టం అంటే అంతా ఇంతానా? అబ్బాయికి హైదరాబాద్లో 2, విశాఖలో 3 మేడలున్నాయంట. ఇంకెవరో అన్నారు ఆ మామూలు వాళ్ళల్లోంచే. హైదరాబాద్లో 2, విశాఖలో 3 ఫ్యాక్టరీలున్నాయట. విజయవాడలో 100 ఎకరాల భూమి ఉందట. వీళ్లకు అబ్బాయి ఒక్కడేనట. అమ్మాయి ఒంటి నిండా నగలు చూశారా? అవన్నీ వీళ్లు పెట్టినవేనట. అమ్మాయి బంగారు బొమ్మలా ఉందనుకో. ఎంత బంగారు బొమ్మ అయితే మాత్రం ఆ బడిపంతులు తెచ్చుకునే 300 జీతంలో ఈ 4వ అమ్మాయికి ఇంతకు మించి మంచి సంబంధం దొరుకుతుందా? చచ్చినా తేలేడు. అబ్బాయికి 2-3 లోపాలుంటేనే అతని ఇంటి ముందు పెళ్లి కూతుళ్ళ తండ్రులు పెద్ద క్యూలో నిల్చునేవారట. నిల్చోరా మరి? అయినా అంతమందిని కాదని వాళ్ల మేడ పక్కనున్న రేకుల షెడ్డలోని ఈ అమ్మాయినే కోరి తెచ్చుకున్నట్ట. ఏదో సామెత చెప్పినట్టు అదృష్టం తలుపు తడితే పట్టిందల్లా బంగారమే అవుతుందట. కిందిటి జన్మలో ఎన్ని నోములు నోచుకుందో, అందుకే ఈ అదృష్టం. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ మామూలు వాళ్ల మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. పెళ్లి పందిరి హడావిడిగా ఉంది. ఇక్కడ కూడా పట్టు చీరల వాళ్ళు, నూలు చీరల వాళ్ళు, మామూలు వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ పట్టు చీరల వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు, నూలు చీరల వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, మామూలు వాళ్ళు మామూలే, ప్రేక్షకులు. ఇక్కడ పెళ్లి కూతురు బంగారు బొమ్మలా లేదు. సరిగ్గా చెక్కడం రానివాడు చెక్కిన చందనపు బొమ్మలా ఉంది. చందనం రంగులోనే కర్రకి గుడ్డ చుట్టు పెట్టినట్టు ఉంది. పెళ్లి కూతురు అలంకరణలో కళ్ళకి ఎంత పొడుగు కాటిక రేఖలు తీర్చినా చిన్నగా మూసుకుపోతున్నట్టే ఉన్నాయి. నుదుట పాపిడి పిందే, చెవులకు ఖరీదైన వజ్రపు దుద్దులు, ముక్కున రవ్వల ముక్కు పుడక, వీటన్నిటిని మించి స్పష్టంగా కనబడుతున్నాయి మొహం మీద స్ఫోటకం మచ్చలు. ఆ పక్కనే కూర్చున్న పెళ్లికొడుకు తలెత్తి చూసినప్పుడల్లా కళ్ళు తలతలా మెరుస్తున్నాయి. నల్లని ఉంగరాల జుట్టు పచ్చని మొహం మీద అందంగా పడుతున్నాయి. ఇద్దరూ పీటలోంచి లేచినప్పుడు పెళ్లికొడుకు పెళ్లి కూతురు కంటే 3 పొడుగున్నాడు. మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతరాలు అన్నారు మామూలు వాళ్ళలోంచి ఎవరో. అదృష్టం అంటే అంతా ఇంతానా? దిష్టి బొమ్మలాంటి పిల్లకి రాజకుమారుడు లాంటి మొగుడు దొరికాడు. అబ్బాయి రంగు చూడండి, అమ్మాయి రంగు ముందు ఎలా మెరిసిపోతుందో. అబ్బాయి మొహం చూడండి, అమ్మాయి మొహం ముందు ఎలా టీవీగా వెలిగిపోతుందో. అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెలకి 1000కి పైన తెచ్చుకుంటుందట. పైగా తండ్రికి ఒక్కతే కూతురు, లక్షల కొద్దీ ఆస్తి. అందుకే ఎల్టీసీ ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఒప్పేసుకుని ఉంటాడు పాపం. నిజమే, నాకు ఆ కుర్రాన్ని చూస్తే జాలేస్తోంది. హాయిగా ఏ బంగారు బొమ్మలాంటి పిల్లనో కట్టుకోక అతనికి కర్మేంటి చెప్పు? ఈ నల్ల పిల్లని కట్టుకున్నాడు. డబ్బు పాపిష్టిది, ఏం చేస్తాం మరి? అంతేకాదు, మామగారు పెద్ద ఉద్యోగం ఇస్తానంటే ఇల్లిరికానికి కూడా ఒప్పేసుకున్నాడు. అయ్యో రామా, ఎంత కర్మొచ్చి పడిందిరా నీకు తండ్రి. ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం? మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతరాలు. రాజకుమారుడు లాంటి మొగుడు, ఒక్క పెసర చాకరీ లేని పుట్టింటి జీవితం. అవును, ఏదో సామెత చెప్పినట్టు అదృష్టం కలిసొస్తే శ్రీరామచంద్రుడు లాంటి వాడు మొగుడవుతాడంట. కిందటి జన్మలో ఎన్ని నోములు నోచుకుందో, అందుకే అదృష్టం.
పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ మామూలు వాళ్ళ మాటలు అలా సాగిపోతూనే ఉన్నాయి. ఈ కథలోని జరిగిన మొదటి పెళ్లిలోని పెళ్లికొడుకు అందంగా లేడు, కానీ ఆస్తి ఉంది. అదే పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది, కానీ పేదింటి అమ్మాయి. మరి ఆ మొదటి పెళ్లికొచ్చిన వారందరూ ఏమన్నారు? అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, మంచి ఆస్తిపాస్తులున్న సంబంధం దొరికింది. అబ్బాయి కురూపిగా ఉంటేనే ఆస్తి ఉందిగా, అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అన్నారు. అదే మరి ఈ రెండో పెళ్లిలో అమ్మాయికి లక్షల కొద్దీ ఆస్తుంది, కానీ అందం లేదు. అబ్బాయి మటుకు చాలా అందంగా ఉంటాడు, కానీ ఆస్తి లేదు. ఇక్కడ కూడా పెళ్లికొచ్చిపోయేవాళ్ళు అమ్మాయిదే అదృష్టం అంటున్నారు. ఎలా చూసుకున్నా అబ్బాయికి అందం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, అమ్మాయికి ఒక సంబంధం కుదిరి పెళ్ళవుతుందంటే అదృష్టం అంతా అమ్మాయిదే అంటారు. ఏమిటో ఈ సమాజం పోకడ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.